మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో ప్రతి పండుగను ప్రజలందరూ కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల హరిత ఫంక్షన్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరేటి రాజేశ్వరి, మంచిర్యాల మండల తహసీల్దార్ రఫతుల్లాతో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుల మత భేదాలు లేకుండా ప్రతి పండుగని అందరూ కలిసి వేడుకగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, దసరా, దీపావళి, సంక్రాంతి, మొహరం, రంజాన్, క్రిస్మస్ వంటి ప్రతి పండుగకి ప్రజలు ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందరినీ సమానంగా చూస్తుందని, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు కూడా పండుగని జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమాజంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ కలిసి పండుగలు జరుపుకోవడం మంచి విషయమని అన్నారు. ఈ నెల 25న క్రిస్మస్ పండుగ వేడుకల్ని ఆకాంక్షించారు. వేడుకల్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. Happy Christmas! Very Merry Christmas! Very Merry Christmas! మహాపరిశుద్ధుడు నృత్యము మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈ కార్యక్రమం వాక్యం ద్వారా అయ్యా నీ దాసు నిలబెట్టి స్పష్టంగా సూటిగా బలం కంపోజిట్ కల్చర్ ఉంటుంది. అంటే కంపోజిట్ కల్చర్ అంటే అన్ని రకాల కులాలు, రిలీజన్ వాళ్ళు అండ్ అన్ని రకాల ఫెస్టివల్స్ మనం కలిపి నిర్వహిస్తున్నాం. సేమ్గా మనం ఎట్లా దుర్గా పూజ, దసరా, దీపావళి, హోలీ, రంజాన్, ఈద్, మొహర్రం సేమ్గా మనం క్రిస్మస్ కూడా నిర్వహిస్తాము. అండ్ అందరూ కలిసి ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ ఫెస్టివల్ కాకుండా అందరూ ఆల్ రిలీజన్ వాళ్ళు సిమిలర్గా నిర్వహిస్తున్నారు. నౌ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ రిలీజన్కి అంటే ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది, పీస్, హార్మోనీ, హెల్పింగ్ ద నీడీ. అండ్ సేమ్గా ఒక అంటే పాత సమయం చూస్తే అంటే కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు సిమిలర్గా చూస్తే మన గవర్నమెంట్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాజ్ పర్ డెమోక్రసీ. సేమ్గా గవర్నమెంట్ పబ్లిక్కి ఎలా చూడాల్సింది, ఆ టైంలో కింగ్ ఎట్లా చూడాల్సింది, అందరికీ ఈక్వల్గా చూడాలి. అందరికీ ఏదైనా వీకర్ సెక్షన్స్ నుంచి ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా ప్రివిలేజ్ ఇవ్వాల్సింది, వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది.
సేమ్గా ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యంలో మన గవర్నమెంట్కి సేమ్ మోటివ్ తోటి నిర్వహిస్తున్నారు, సేమ్ ఇన్స్ట్రక్షన్ తోటి అడ్మినిస్ట్రేషన్ కూడా అట్లా నడుస్తున్నాయి. అండ్ సేమ్గా ఒక రిలీజన్కి ఒక పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది. రిలీజన్ నుంచి చాలా మంచిగా చేంజెస్ వస్తుంది, ఫెస్టివల్ నుంచి కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మనం ఏమైనా నీడీకి హెల్ప్ చేయగలుగుతున్నాము, ఏమైనా సొసైటీలో పీస్ అండ్ హార్మోనీ కోసం ఏమైనా చేయగలుగుతున్నాము, దట్ ఈస్ డిఫైన్ హౌ ఇట్ గోస్ ఇన్ సొసైటీ. సో ఈ క్రిస్మస్ అందరికీ శుభాకాంక్షలు. ఐ హోప్ మన జీసస్ క్రైస్ట్ గారు ఇచ్చిన సందేశం విల్ కీప్ ఇన్ అవర్ మైండ్, విల్ కీప్ ఇన్ అవర్ యాక్షన్ అండ్ విల్ ఏబుల్ టు మేక్ ఒక ఇంక్లూసివ్, ఒక మంచి సొసైటీకి ఫౌండేషన్ లాగా అక్కడ నుంచి మంచి సొసైటీ మన మంచి సొసైటీ ఉండాల్సింది, మంచి జిల్లా ఒక పీస్ అండ్ హార్మోనీలో వస్తుంది, పీస్ అండ్ హార్మోనీలో మన కంట్రీ ఉండాల్సింది, రాష్ట్రం ఉండాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాం. అందరికీ ఒక్కోసారి మళ్ళీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిర్వహించి భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు తక్షణమే స్కేల్ అమలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని అన్నారు. అసెంబ్లీ చివరి రోజైన నేడు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు. వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈరోజు 12వ రోజు చేరుకుంది సమ్మె దీక్ష. మేము చేస్తున్నటువంటి సమ్మె దీక్ష కార్యక్రమానికి ఏకశిల పార్క్ వద్ద వరంగల్లో సార్ రావడం జరిగింది. మా యొక్క పరిస్థితులన్నీ కూడా సార్కు తెలుసు. ఈ రోజు వరకు 12 రోజులు జరుగుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ఈరోజు ఎంఆర్సీలలో కానివ్వండి, క్లస్టర్లో కానివ్వండి, అలాగే కేజీబీవీలలో కానివ్వండి, అలాగే పాఠశాలలో కానివ్వండి, ఇవాళ విద్యా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు సైతం రావడం జరిగింది, పరీక్షల షెడ్యూల్ సైతం రావడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కొంత బాధ కలిగిస్తుంది. మేము తెలంగాణ బిడ్డలమే. తెలంగాణలో ఉన్నటువంటి 19,000 పైచిలుకుగా ఉన్నటువంటి మా సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలి, వెంటనే నెరవేర్చాలి. ఇవాళ అసెంబ్లీ వేడుకలు ఏదైతే ఉన్నాయో, అసెంబ్లీ ఏదైతే సమావేశాలు ఉన్నాయో, ఇవాళ చివరి రోజు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ ముందు మేము దీక్ష చేస్తున్నాం. ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వంట వార్పు కార్యక్రమం ద్వారానైనా ఈరోజు వేలాది మంది మా సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేయడం జరిగింది. మాకు రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. జ్ఞానంతోనే మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతుందని జ్ఞాన గురువు రాజనర్స్ అన్నారు.
ప్రపంచ జ్ఞాన దినోత్సవ వేడుకల్ని రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువు రాజనర్స్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో జ్ఞానానికి ప్రత్యేక పీఠ వేయడం జరిగిందని, డిసెంబర్ 21వ తేదీ ప్రపంచం మొత్తం ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. జ్ఞాన గురువు దాజీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జ్ఞాన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్థానిక జ్ఞాన సెంటర్ సభ్యులందరం పొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞానం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ధ్యాన దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 21ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ నాడు ధ్యాన దినోత్సవంగా ఎట్లాగైతే యోగా దినోత్సవం జూన్ 21 నాడు జరుపుకుంటున్నామో అట్లాగే ప్రపంచమంతటా కూడా ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21వ తేదీ నాడు జరుపుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి లోపల బిల్ పాస్ కావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మా సోదరిమణులందరం కలిసి ఆ సెలబ్రేషన్ ఇక్కడ మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. మా గురువుగారు అయినటువంటి పూజ్య దాజీ గారు ఈరోజు లైవ్ మాకు గచ్చిబౌలి స్టేడియం నుంచి అందించడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రసాదాన్ని మేము ఇక్కడ స్వీకరించడానికి, ధ్యానాన్ని వారితో కలిసి లైవ్లో చేయడానికి ఇక్కడ అందరం సమావేశం జరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మరియు తర్వాత గవర్నర్ గారు చాలా వీళ్ళంతా కూడా చెప్పండి వీళ్ళందరూ ఈ ధ్యాన దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మనమందరం కూడా ఓన్లీ యోగా చేయడం అనేది అది అసంపూర్ణంగా ఉంటుంది, ధ్యానంతో మాత్రమే అది సంపూర్ణంగా అవ్వడం జరుగుతుంది అని నిర్ధారించి నా ధ్యానం యొక్క విశిష్టతను మా గురుదేవులు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం. ధన్యవాదాలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం ఇటికాల బహాడ్స్ ప్రాంతంలో పులి అడుగులు కనిపించాయి. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు రైతుల్ని పొలాల్లోకి వెళ్లేటప్పుడు ఒంటరిగా పోకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఒకవేళ పులి కనబడితే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. భూమిలో ఏ విధంగా అయితే శత్రువులని ఏదైతే మట్టు పెట్టడానికి సైనికులు పనిచేస్తారో ఇంతమంది విలేజర్స్ అవసరం లేదు, మాకు అడుగులు కనిపించవు. మేము వెరిఫై చేసుకోవాలి, చూసాను కదా విలేజర్స్. మొన్న చెప్పా పర్లేదు. పెద్దంపేట్ గ్రామానికి చెందిన పొట్టాల శ్వేత రోహిత్ దంపతుల వారసురాలు యశస్విని గౌడ్ తన మొదటి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువరాజం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం పెద్దంపేట్ గ్రామానికి చెందిన పొట్టాల శ్వేత రోహిత్ దంపతుల వారసురాలు యశ్విని గౌడ్ తన మొదటి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అదే గ్రామ పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులతో పాటు నిరుపేద వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్వేత రోహిత్ దంపతులు మాట్లాడుతూ తమ కూతురి పుట్టినరోజుని పురస్కరించుకొని పేదలకి తమ వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమం నిర్వహించినట్లు దంపతులు వెల్లడించారు. ఈ సందర్భంగా యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గొర్రె లక్ష్మణ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే పెద్దల మాటనే మార్గంగా ఎంచుకొని అనవసరపు ఆడంబరాలకి పోకుండా తమకున్న దానిలో సేవ చేయడానికి యువరాజ్యం స్వచ్ఛంద సంస్థలో భాగస్వామ్యం అవడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని ముందుకు వచ్చిన శ్వేత రోహిత్ దంపతుల్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్వశక్తి ఆరాధ్య దైవాలను ప్రతి సంవత్సరం డిసెంబర్లో మొదలై అమావాస్య వరకు ఒక నెల కాలినడకన పాదయాత్రలో భాగంగా డోలు, తూడం, వంచులు, వాదగాదవులలో సంస్కృతి సాంప్రదాయాలతో ఆటలాడుతూ పాటలు మొదలైనాయి.
పాటలు పాడుతూ సకల జన భక్తులు మన శక్తుల్ని కాపాడడం కోసం నేకి బద్ది బంగారం వెండి అంటూ ఒక తాటిపైకి ఆదిమ కులం పాండవ రాజా భీముడులో లాంటి వారు పుట్టుకు రావాలని తెలిపారు. తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తూ పీవీజీటీ ఎస్టీ కులం పేద కుటుంబాలకు వాగుల్లో వంకల్లో ఉండి నివసించే గూడెం ప్రజానికానికి అన్ని శాఖల సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట గ్రామానికి ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పావుడ్గూరు గ్రామం నుండి కొత్తపేట కోలంగూడ వచ్చినటువంటి భీమదేవుడు భక్తులు, పూజార్లు, పటేల్ మహాజన్, కారోబారి లాంటి పెద్దలు, చిన్నారులు, అక్క చెల్లెళ్ళు సకల సంతోషాలతో ఉండాలని భీమదేవునికి నైవేద్యాలు పెట్టి పూజించారు. ఈ కార్యక్రమంలో నూతన కులం ఉపాధ్యక్షులు సీడం భీమరావు మాట్లాడుతూ తాత ముత్తాతల తరాల నుండి వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం మరవకూడదని తెలిపారు. జన్నారం మండలం కొత్తపేట కోలంగూడ పెద్దలు కొడప ముత్తు పటేళ్లు, మండల అధ్యక్షులు కొడప ఆనందరావు, జన్నారం మండలం బాదంపల్లి గ్రామంలోని గంగా స్నానాలకి భీమదేవుడు సర్వశక్తి విగ్రహాల్ని గోదావరిలో పాలాభిషేకం చేస్తారని తెలిపారు. పూజారులు, భక్తులు, చిన్నారులు, పెద్దవాళ్లు గూడెం నుండి వందలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర ప్రయాణం చేస్తున్నారు. భక్తులు, పూజారులు టేకంలేతు పటేల్, మూలగూడ, కాంచన్పల్లి, కొండపరాజు, సిడంరాజు, టేకం రాము తదితరులు పాల్గొని మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అభినందించారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు